నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ వైద్యులు ప్రజలకు దేవుళ్లతో సమానం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 40వ మహాసభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఎమ్మెల్సీగా తనను గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణ మేదర సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల రామ మందిరం నందు జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ అధ్యక్షులుగా కనికరం యోగేష్, ప్రధాన కార్యదర్శిగా వీరస్తు వెంకట్రావు, కోశాధికారిగా లీలావర్ ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మేదర్లను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని, వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. అదేవిధంగా మేదర సంఘీయులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని, అందుకు అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేతి వృత్తి పనులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ప్రస్తుతం ఉన్న సాంకేతికతను, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని చేతి వృత్తుల ద్వారా తయారు చేసే వస్తువులను ప్రమోట్ చేసుకునే విధంగా అందుకు అవసరమైన మెలకువలను నేర్చుకోవాలని తెలిపారు. నూతన కమిటీ సంఘ బలోపేతానికి తన వంతు కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తొలుత మేదర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే కుల పెద్దల సహాయ సహకారాలు తీసుకుంటూ అండే మన్ననలు పొందుతూ సంఘీయులకు మరియు మేదర్ సంఘానికి సేవ చేసుకుంటానని. మేదర్ కులస్తులు అంటే ఒక్క లక్ష్మి ఐడెంటిఫికేషన్ ఏంటంటే ప్రత్యేక వ్యాపారం కూడా చేస్తుంది కాబట్టి లక్ష్మి పలానా మేదర్ కులస్తాలు అని చెప్పి చెప్తే మిగతా ఈవెన్ నాగేశ్వర గారి గురించి కూడా నాకు మేదర్ కులస్తని తెలియదు. వైఎస్ఆర్స్ దగ్గర ఉంటాడు కాబట్టి ఈయన అక్కడ కాపులు ఎక్కువ మనకి ఆ రెండు కాంబినేషన్తో వర్క్ చేస్తారులే అని చెప్పి అనుకుంటాను. నాకు అంటే ఈ కొద్ది కాలంలో ఈ తెలియదు తప్పితే మేదర అనగానే లక్ష్మి, మిగతా వాళ్ళందరికీ దాంట్లో మైండ్ రాదు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు వాళ్ళందరినీ అనుకుంటున్నారు 150 కుటుంబాలు ఉంటాయని చెప్పి. అదేవిధంగా ఏదో కొన్ని కుటుంబాలు తప్పితే స్వతహాగా మిగతా కుటుంబాలన్నీ కూడా పార్టీగా ఉన్నాయనేది నాకు ముందు నుంచి తెలిసినటువంటి ఈ తెనాలి తాలూకాలో ఏదో కొద్ది కుటుంబాలు 10-15 కుటుంబాలు తప్పితే మిగతా మనతోనే ఉంటాయనేది ఆ రకమైన ఆలోచనతోనే నా నడవడిక. వాళ్ళు ఏదైనా అడిగినా, ఏదైనా చేయమని చెప్పినా, లేకపోతే ఇంకోటి చేయమని చెప్పినా మీరు ఎస్సీ ఎస్టీ దీని మీద మీరు ప్రయత్నించే విధానంలో అది పాలసీ మ్యాటర్ కాబట్టి నేను చేయగలిగిన సహాయం అంటే ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా కొత్త ఫ్లాట్స్ ఎక్కడైనా వేస్తే ఏదైనా అక్కడ ఏదైనా స్థలం ఉంటే దాంట్లో మీరు ఏదైనా ఐడెంటిఫై చేసుకొని నేను అది లేదు మీరు మీకు ఎక్కడన్నా స్థలం ఉంటే కొనుక్కుంటానంటే కొంత సహాయం. అట్లాగే మీకు కూడా మీరు స్థలం ముందర ఏర్పాటు చేసుకుంటే ఆ స్థలాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒక ఆలోచన చేసి మీ అందరూ పెద్దలు కళ కాస్త చేసుకోగలిగి చేస్తే ఏదో కొద్దిగా గొప్ప తగ్గితే నేను సపోర్ట్ చేస్తాను. పార్టీగా వ్యవహరించవచ్చు. మిగతాది ఏంటంటే కట్టించే ఇల్లు బిల్డింగ్ కట్టించేదానికి వేరే ప్లాన్ చేసి కట్టించే వ్యవహారం 5 సంవత్సరాలు 5 కోట్ల ఆంధ్రులు జైలు జీవితం గడిపినట్టు నేను భావిస్తాను. ఎందుకంటే వాక్ స్వాతంత్రం కోల్పోయిన తర్వాత మనకున్న భావాలని మనం స్వేచ్ఛగా వెల్లడించలేనటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం.
అలాంటి పాలనలో మనకి ఎక్కడ కూడా అలాంటి పాలన మనం ఇప్పుడు చూడలేము. కాబట్టి మీకు ఏ కష్టం నష్టం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేలాగా ఒక రోజు అటు ఇటు కాదు, భవిష్యత్తులో మీ అందరి జీవితాల్లో ఆనందంగా ఉండేలాగా ఏం చేస్తే, ఎట్లా చేస్తే, ఏ రకంగా చేస్తే మనందరి జీవితాలు బాగుంటాయి అనేది కూడా ఆలోచించండి. ఇప్పుడు చేతి వృత్తులకి సంబంధించిన ఏ వస్తువునైనా సరే ఈ రోజున ప్రపంచంలో దానికి చాలా చాలా విలువ ఉంది. మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. దాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి చేసుకున్నంత ఈ రోజున వీళ్ళకి విలువ ఉంది అని చెప్పడమే నా ప్రయత్నం. ఆ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పనిలో కొద్దిగా మెలకువలు నేర్చుకొని కొద్దిగా చేస్తే ప్రపంచం నుంచి మీకు వచ్చే ఆర్డర్లకి మీరు తయారు చేయలేక ఉంటారు. మేము ఎవరైనా ఉంటే మేము మామూలుగా మా ఫంక్షన్స్కి ఉంటే ఈ హ్యాండీక్రాఫ్ట్ ఎవరైతే చేతి వృత్తితో చేసినటువంటి వస్తువులు ఉంటాయో వాటిని వాళ్ళు పంచుకుంటాము. ఇప్పుడు మళ్ళీ అందరికి వాల్యూ వచ్చేసి ఈ గ్రామాల వారికి అమ్ముకుంటూ జీవనోపాధి చేసుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలండి. మా కులం వచ్చేసేసరికి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఎస్టీలో కలపబడింది. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది సాధ్యపడలేదు. మేము ఎంతో పోరాటం చేస్తున్నాం. మీలాంటి సహకారంతో మీలాంటి వారు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఎస్టీలో కనుక చేర్చినట్లయితే మాకు కులపరంగా ఆదరించినటువంటి వారు అవుతారు. అందులో మా చేతి వృత్తిదారుల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల మా వెదురు బొగ్గులు అనేది పడిపోయింది. వృత్తిదారులు కూడా చాలా ఇవాళ అసలు ఫలానా మేధ వృత్తి అనేది ఉంది అనేటువంటి కనుమరుగైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నది. దయచేసి మాకు మీ ప్రభుత్వం ద్వారా, మన ప్రభుత్వం ద్వారా చేయూతనిచ్చి మాకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి నుంచి పూరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆదివారం సాయంత్రం తెనాలి సమీపంలోని మల్లెపాడు వద్ద కొద్దిసేపు నిలిచిపోయింది. తిరుపతి నుంచి వస్తున్న ట్రైన్ మల్లెపాడు గేటు వద్దకు రాగానే రైలులోని ఓ వ్యక్తి చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో ప్రయాణికులు చైన్ లాగిన వ్యక్తిని గుర్తించి టీసీకి అప్పచెప్పారు. దీంతో రైలు ముందుకు కదిలింది. మొదట అక్కడ ట్రైన్ ఎందుకు ఆగిందో అర్థం కాక ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. పీఎం సూర్యఘర్ యోజన పథకం క్రింద విద్యుత్ సబ్సిడీ పొందే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు సోలార్ ప్యానెల్స్ ఉచితంగా అందించడం జరుగుతుందని విద్యుత్ చిరంజీవి తెలిపారు. దీనికి సంబంధించి ప్రస్తుతం తెనాలి డివిజన్లో సర్వే జరుగుతుందని, తెనాలి డివిజన్ వ్యాప్తంగా 47,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు సబ్సిడీ పొందుతున్నారని, వారందరికీ ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోలార్ విద్యుత్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉండి మనకి చేస్తున్నారన్న, వాటికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇళ్ల మీద హౌస్ వినియోగదారులకు మాత్రమే ఇది, వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగానే ఏంటంటే ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ ఉంటారు. సబ్సిడీ వచ్చే సబ్సిడీ అంటే 200 యూనిట్లకు లోపు కాలే ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ ఉన్నారు. సపోజ్ మన డివిజన్ పరిధి అనుకోండి 47,000 మంది ఉన్నారు మనకి. వీళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఫ్రీగా ప్యానల్స్ పెడుతుంది. అదంతా కూడా సర్వే చేస్తున్నాం మేము. ఈ ఎస్సీ ఎస్టీ సర్వీసులు 47,000 ఉన్నాయి మన డివిజన్ పరిధిలో. వాళ్ళన్నీ కూడా మా స్టాఫ్ను పంపించి ఆన్లైన్లో సర్వే చేస్తున్నాము. వాళ్ళ పర్టికులర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ స్కీమును కూడా మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఉచిత విద్యుత్ ఎటు వస్తుంది. ఉచిత విద్యుత్తో పాటు ఇలా కూడా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. సోలార్ కరెంటును మనం వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. పిఎం సూర్యఘర్ అనే ప్రధానమంత్రి విద్యుత్ యోజన స్కీమ్లో ఇది ఒక పార్ట్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్
సంయుక్తంగా కలిసి ఈ స్కీమ్ని కండక్ట్ చేస్తున్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలకు పిఎంపీలకు ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు కల్పించాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటూరు జిల్లా ఏపీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రాజా సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెనాలిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి డివిజన్ స్థాయి 40వ మహాసభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ వైద్యులు సుదీర్ఘకాలం పాటు సేవలందిస్తున్న తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేకపోవడం బాధాకరమని అన్నారు. సంఘాల ఐక్యతతో తీసుకొచ్చిన జీవో నంబర్ 465 తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు. ఎక్కడో జరుగుతున్న చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపుతూ మొత్తం వ్యవస్థను కించపరచడం భావ్యం కాదని తెలిపారు. తమ యొక్క జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను అధికారికంగా గుర్తించి వృత్తి పరిరక్షణ కల్పించాలని రాజా సిద్ధార్థ డిమాండ్ చేశారు. ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అపర మైసూరుగా పేరు పొందిన తెనాలిలో 40వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మేము ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ అశేషమైనటువంటి అకృష్ణమైన దీక్షతో నడిపినటువంటి ఈ తెనాలి టీం, వేణుగోపాల్ అండ్ టీం అందరికీ కూడా ఈ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అనుభవజ్ఞుల సంఘాల సమాఖ్య అనే పేరుతోటి 429వ జీవోని తెచ్చుకొని ఉభయ రాష్ట్రాల్లో కూడా ట్రైనింగ్ను కూడా ప్రారంభించుకొని ఎంతో చక్కగా నడుపుతున్నటువంటి విధానంలో అది కూడా తెనాలికే దక్కింది. వైద్య విధాన ఆసుపత్రిలో కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో ట్రైనింగ్ని ప్రారంభించుకోవడం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. 465 జీవోని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా అభినందనీయుడు. కానీ అది అమలుపరిచేటువంటి సమయంలో ఆ ప్రభుత్వం కూడా మారిపోవడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యంగా చేయడం, లెక్కలేనితనంగా ప్రవర్తన జరుగుతూ ఉంది. అయితే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే హాయిగా జరిగేటువంటి వృత్తిని ఎక్కడో ఏదో జరుగుతున్న భూతద్దంలో చూసి వ్యవస్థనే కించపరచడం, గుర్తించడానికి అవరోధం కల్పించడం అది న్యాయం కాదు, పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పపోయినా అభ్యర్థిస్తుంది ఒకటే, మాను గుర్తించండి, లేదా మా జీవనాధారాన్ని రక్షించే విధానాన్ని అమలుపరచండి. మాకు ప్రతి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మా వైద్య సోదరులందరికీ కూడా ఎమ్మెల్యేకి దత్తత ఇవ్వండి. మా రక్షణ పర్యవేక్షణ కూడా ఎమ్మెల్యేలో చూడాల్సిన బాధ్యత ఉంది అంశం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మా అంశాలందరినీ కూడా అసెంబ్లీలో చర్చ జరిగి చట్టపరంగా చేసి మా వృత్తి పరిరక్షణ చేయాలి. చేయకపోతే 33,000 కుటుంబాల యొక్క జీవనాధారాన్ని నడుపుతుందో ప్రభుత్వం మాకు చెప్పి తీరాలి. మా వ్యవస్థ పట్ల, మా వృత్తి పట్ల ప్రభుత్వానికి ఒక తప్పుడు సమాచారాన్ని కొన్ని సంస్థలు పంపుతున్నాయి. ఇది నేను వాస్తవంగా ఘంటాపథంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. హయ్యర్ యాంటీబయాటిక్స్, హయ్యర్ కార్టిజోన్స్ వాడుతున్నారు అనే ఒక చిన్న నెపంతో మేము చేస్తుండే సేవలకి ఆల్రెడీ 429వ జీవోతో 14 మంది కమిటీ, ఆ రోజు నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అయితేమి, సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ ఏమైతేనేమి, వైద్య విధాన పరిషత్ యొక్క ప్రతినిధులు అయితేనేమి, ఎంతోమంది సోషల్ వర్కర్స్ అయితేనేమి, లీగల్ అడ్వైజర్స్ అయితేనేమి, క్వాలిఫైడ్ డాక్టర్స్తోనే ఆనాటి బ్రహ్మిరెడ్డి గారు అయితేనేమి, మరి వీళ్ళందరితో ఒక సిలబస్ను తయారు చేయించి, అంటే ఒక గ్రామంలో ఉన్న ప్రజలకి చిన్నపాటి జబ్బులు వచ్చినప్పుడు ఏ విధమైన వైద్యము అందిస్తే సరిపోతుంది, అందుబాటులో ఉన్న వ్యవస్థ ఏంటి, ప్రభుత్వ రంగమా, క్వాలిఫైడ్ రంగమా, ఆర్ఎంపీ రంగమా. ఆర్ఎంపీ అంటే మేము రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా ఈరోజు మేము ప్రథమ చికిత్సలకు అంకితమయ్యాం. మాకు పరిధి నిర్ణయించండి. ఇప్పుడున్న పిల్లలు పక్క గ్రామీణంలో మంచి అవేర్నెస్తో మెడికల్ మీద వాళ్ళకు అవగాహనతో వైద్యం చేస్తున్నారు. మాకు ఎన్ఎంసి కింద కాకుండా ఒక పారామెడిక్ బోర్డు కింద మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి చిన్నపాటి శిక్షణ తిరిగి ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తీసుకోవడానికి. లేదా ఆల్రెడీ కంప్లీట్ అయింది అనుకుంటే వీళ్లకు ఒక రిజిస్ట్రేషన్ అనేది కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వాలే కాదు మమ్మల్ని తయారు చేసిన ఐఎంఏ గురువులు కూడా, ఇది అందరికీ తెలిసిన విషయం, మాకన్నా లోతుల్లో ఎక్కువ విషయం మీకే తెలుసు. కరోనా టైంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కూడా తలుపులేసుకున్నప్పుడు మేము గ్రామాల్లో హాస్పిటల్కి రాకుండానే మా ప్రాణాన్ని
బలంగా పెట్టి ఉన్న ప్రజలకి ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళకి ధైర్యం చెప్పి వైద్యం అందించాం. ఆ రోజు మమ్మల్ని ఉపయోగించుకున్న ప్రజలు ఈరోజు మేము గవర్నమెంట్కి మీరు ఇది చేయకూడదు అది చేయకూడదు అని తప్పు దొరలటం అనేది ప్రతి వ్యవస్థలో ఉన్న విషయాన్ని ఎక్కడో చిన్న తప్పును పట్టుకొని మా అందరి కూడా ఈ 30,000 మంది జీవనోపాధిని శిక్షించడం అంతవరకు కరెక్ట్. ఒకసారి మీరు ఆలోచించండి. మేము కోరేదల్లా ఒక్కటే, మాకు శిక్షణ కల్పించండి, శిక్షణ ఇప్పించండి, రక్షణ కల్పించండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.